అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మటన్తో ఒక గ్రేవీ ఐటెం చేయబోతున్నాం. రోటీతో పాటు ద బెస్ట్ కాంబినేషన్ ఉన్న మంచి గ్రేవీ ప్రిపేర్ చేసి, అదైతే రెస్టారెంట్స్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తారో, మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అబ్బా ఇంత రుచిగా గ్రేవీ ఎలా ప్రిపేర్ అయిందని షాక్ అవుతాం. అదే ప్రాసెస్ని ఈరోజు మనం వీడియోలో రివీల్ చేయబోతున్నాం. ఆనియన్స్ గ్రేవీ ప్రిపేర్ చేసి దాంట్లోనే మనం ఈరోజు మటన్ని బాయిల్ చేయబోతున్నాం. పర్ఫెక్ట్ గ్రేవీ, మటన్ గ్రేవీ ఐటెం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ముందుగా అయితే వీడియో ఫాలో అవ్వండి. రెసిపీ కోసం ఏదైతే గ్రేవీ అవసరమో మనకు ఆనియన్ గ్రేవీ, ఆ గ్రేవీ ప్రిపరేషన్ ఒకసారి చూద్దాం. దీంట్లోనే మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటు బాదం కూడా యాడ్ చేద్దాం. ముందుగా దీంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆల్మండ్స్, పక్కనే ఉల్లిపాయ ముక్కలు ఇంకా బాదం పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. దాంట్లోనే మనం జీడిపప్పులు యాడ్ చేసి కొంచెం మెత్తబడిన వెంటనే వీటన్నింటిని కలిపి మిక్సీలో బ్లెండ్ చేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. అదే ఆనియన్ పేస్ట్ని మనం రెసిపీలో వాడదాం. క్యాషూ నట్స్, వీటిని మనం మిక్సీలో బ్లెండ్ చేద్దాం. యాక్చువల్గా మిక్సీలో బ్లెండ్ చేసేటప్పుడు ఏదైతే ఈ బాదం ఉందో ఈ పొట్టుని ఇట్లా తీసేసి మనం చల్లారిన వెంటనే బ్లెండ్ చేసేద్దాం. ఇవే బజ్జీ మిరపకాయలు, యాక్చువల్గా పెద్ద మిరపకాయలని మనం పేస్ట్ చేసి ఇదే పేస్ట్ని మనం రెసిపీలో యూజ్ చేద్దాం. పచ్చిమిర్చి పేస్ట్తో పాటు మనం ధనియాలు, జీలకర్ర ఇంకా ఈ మిరియాలని పౌడర్ చేసి ఇదే పౌడర్ని మనం రెసిపీలో వాడదాం. రెసిపీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, అన్ని పేస్టులు కూడా రెడీగా ఉన్నాయి. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం ఆయిల్ వేయకుండా ముందు మటన్ వేసి చక్కగా వేయించుకుందాం. మటన్ ఇదే మటన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దీంతోపాటు పెరుగు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఏదైతే ఆనియన్స్ బాయిల్ చేసామో ఆ వాటర్ యాడ్ చేద్దాం. వాటర్తో పాటు జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ మిక్స్ చేసేసి దీంట్లోకి యాడ్ చేద్దాం. ఉప్పు కూడా యాడ్ చేద్దాం. పది నిమిషాల పాటు మటన్ ఉడికాక దీంట్లోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేద్దాం. నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం లవంగాలు, స్టార్ పూల్, గ్రీన్ కార్డమమ్, బ్లాక్ కార్డమమ్ ఇంకా జీలకర్ర, పట్టా కూడా యాడ్ చేద్దాం. గరం మసాలాలు నూనెలో వేగిన వెంటనే పచ్చిమిర్చితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇదే మిక్చర్ని మనం ఉడుకుతున్న మటన్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఉల్లిపాయతో పాటు ఏదైతే బాదం, జీడిపప్పు బాయిల్ చేసామో ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం.
దీన్నే మనం ఒక 15-20 నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేద్దాం. ఆనియన్ పేస్ట్ ఒక డిఫరెంట్ వేలో ప్రిపేర్ చేసిన ఆనియన్, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ పేస్ట్ ఏదైతే ఉందో దానివల్ల యాక్చువల్గా మటనే అద్భుతంగా ఉంటుంది. అవి యాడ్ చేయడం వల్ల ఇంకా అద్భుతంగా అయింది. ఇదే రెసిపీని మనం పిల్లల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి కడుపు నిండా రుమాలి రోటితో పాటు సర్వ్ చేద్దాం. పదండి. ఏదైతే మొదట్లో నవాబ్స్ కిచెన్ టీమ్ మొట్టమొదటి ఛానల్ ఉందో అది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. చాలామంది అది చూసి నవాబ్స్ కిచెన్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. యాక్చువల్గా వెంటనే మనం నవాబ్స్ కిచెన్ అఫీషియల్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. రీచ్ తక్కువగా ఉండడం వల్ల మీ అందరి దగ్గరికి వీడియోస్ చేరలేకపోతున్నాయి. దానికి మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన బంధువులకి, మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. మాకెంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి ఇదే ఛానల్లో మనం వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం. ఇలాంటి పిల్లలకి, పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయాలని మీకు అనిపిస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.